డెఫినెట్ గా ఐ మీన్ సినిమా 1% కూడా తప్పు చేసే ఛాన్సే లేదు సినిమాలో. మీకు ప్రతి 10 నిమిషాలకు ఒక హై పాయింట్ వస్తూనే ఉంటుంది సినిమాలో. ఎక్కడ ఐ మీన్ ఫ్యాన్స్ అలా రిలాక్స్ అవ్వడానికి కూడా ఉండదు. ఎవ్రీ 10 నిమిషాలకు ఒక హై పాయింట్ వస్తూనే ఉంటుంది సినిమాలో. సినిమా ప్రాపర్ బాలకృష్ణ గారి ఇమేజ్ సినిమా. దాంట్లో అసలు మీకు ఏ మాత్రం డౌట్ పెట్టుకోకండి సినిమా రిజల్ట్ లో మాత్రం. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. It will definitely be one of the finest films sir has acted in the recent times. You don't need to worry about it. ఓకే. థ్యాంక్స్ అండి. కామేష్ గారు మీరు అడగండి. కామేష్ గారు సార్ ప్రొడ్యూసర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్, పెద్ద హిట్ కొడుతున్నందుకు. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు మనకి ఆల్ ఏరియాస్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా సార్. కింద సెంటర్స్ లో కొద్దిగా బిసిడి సెంటర్స్ లో కొద్దిగా ప్రాబ్లమేటిక్ గా ఉంది సార్. కొద్దిగా ఏ ఏరియాలో అంటే ఇప్పుడు ఈస్ట్ ఉంది సార్. మా ఈస్ట్ లో ఒక 10 సెంటర్లు పడకపోవచ్చు అంటున్నారు సార్. మనకి ఏ ఏరియాలో ప్రాబ్లమాటిక్ ఉందండి? ఈస్ట్ సార్, ఈస్ట్ అండి. ఈస్ట్ గోదావరి అంట. అంటే ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సార్. సో అలాంటిది ఏమి ఉండదు బ్రదర్. సో వంశీ గారు అన్ని చూసుకుంటారు. సో ఆల్రెడీ చెప్పారు, మనకి మాట ఇచ్చారు. ఒకసారి ఆయన నోటీస్కి తీసుకెళ్దామని చెప్తున్నాను సార్. నేను అంతకు మించి ఏం కాదు సార్. అలాంటి ప్రాబ్లం రాకుండా సార్ చూస్తారని చెప్పి నేను చెప్తున్నాను సార్. కొద్దిగా సార్ ఇవాళ ఈస్ట్ గోదావరిలో విజయలక్ష్మి స్క్రీన్స్ ని మించి థియేటర్లు ఎవరు తేలేరు, వేయలేరండి. మీరు ఏం వరీ అవ్వకండి. లాస్ట్ టైం సంక్రాంతికి వీరసింహారెడ్డికి ఎన్ని తక్కువ థియేటర్లు తగ్గినాయి ఇది అది అని మీరు అందరూ ఏదైతే ఫీల్ అయ్యారో దానికి 10 times ఎక్కువగా థియేటర్లు వేసి మంచి మంచి ఫిగర్లు, ఓపెనింగ్ ఫిగర్లు తీసుకొస్తాం. ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ థియేటర్ ప్రాబ్లం లేదు. ఈస్ట్ లో మనము రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ, కిందంతా కానీ, అమలాపురం కానీ, మండపేట కానీ ఎక్కడైనా మన థియేటర్లే మంచి మంచి థియేటర్లు ఉన్నాయి. సో అస్సలేమి ప్రాబ్లం లేదు. ఎన్ని థియేటర్లు కూడా అన్ని థియేటర్లు పడతాయి, ఎక్కడ ప్రాబ్లం ఏమి రాదు. 2 థియేటర్లు ఉన్న స్టేషన్స్ లో ఒక్కొక్క సినిమా పడుతుంది డెఫినెట్ గా. అంతకు మించి తప్పితే మిగతా మేజర్ రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, అమలాపురం కానీ, మండపేట కానీ, రాజానగరం కానీ ఏదైనా మనకి ఎక్కువ పడతాయి థియేటర్స్. మంచి థియేటర్స్ మనకే పడతాయి. వంశీ గారు మీరు ఇందాక ఆయన అడిగిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే ఎస్ మనకి మంచి రిలీజ్ వస్తుంది ఆబ్వియస్లీ, బట్ మనం ఆ థియేటర్స్ హోల్డ్ కూడా చేసుకుంటామా అంటే 3 movies అయిపోయిన తర్వాత, మనది సెకండ్ మూవీ కదా, థర్డ్ మూవీ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం ఏం ప్రాబ్లం వచ్చిందంటే లేదు మన డిస్ట్రిబ్యూటర్ ఏమి మార్చడు. మన డిస్ట్రిబ్యూటర్ సెటప్ ఇవాళ ఈ సండే పడితే 2 weeks దాకా ఆ థియేటర్స్ ఏమి డిస్టర్బ్ అవ్వవు. అసలు దానికి సంబంధం ఏం లేదు. ఓకే థ్యాంక్స్ అండి. ఆయన కన్సర్న్ అదే యాక్చువల్లీ మోస్ట్. సంక్రాంతికి వస్తున్నాము, రిలీజ్ అయిన 14th ఆ బంచ్ వేరు, గేమ్ చేంజర్ బంచ్ వేరు, డాకు మహారాజ్ బంచ్ వేరు థియేటర్స్. దేనికి దానికి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఈసారి అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సో మేము లాస్ట్ టైం స్ట్రగుల్ అయ్యాము, సో అందుకే అడుగుతున్నాము. లాస్ట్ టైం మీరు అందరు ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయింది, స్ట్రగుల్ అయింది, నాకు తెలుసు బాగా. సో ఈసారి అలాంటి జరగకుండా అన్ని ఏరియాలో జాగ్రత్త పడ్డాం. అసలు మీరు కనుక్కోవచ్చు ఏ ఏరియాలో ఫ్యాన్స్ అందరూ ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నా మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళండి, ఏం ప్రాబ్లం. ఎందుకంటే ఏ ఏరియాలో అన్ని మంచి మంచి థియేటర్స్ డాకు మహారాజ్ పడుతున్నాయి. మీ ఇంటర్వ్యూస్ అవే కాదు, మీరు ఇస్తున్న కంటెంట్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మాకు. ఒక 3-4 years బ్యాక్ బాబీ గారు ఒక మాట అన్నారు, బాలకృష్ణ గారితో సినిమా తీస్తే నరసింహనాయుడు రేంజ్ సినిమా తీస్తాను అని చెప్పి ఒక కోఫాన్ తో. ఇవాళ వస్తున్న కంటెంట్ చూస్తుంటే 100% మేము నరసింహనాయుడు రేంజ్ యూఫోరియా ఖచ్చితంగా చూడబోతున్నాం అని నమ్మకంగా ఉన్నాం. అండ్ మీరు ఇస్తున్న కంటెంట్ మాత్రం చాలా థ్యాంక్స్ అన్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఆ టైటిల్ కార్డ్ ఏమన్నా వింటేజ్ స్టైల్లో, అంటే ఒక 20 years గా బాలేబాబు గారిని ఎప్పుడూ చూడనంత అందంగా మేము చూస్తున్నాము. సో ఆ వింటేజ్ టైటిల్ కార్డ్ ఏమన్నా పడితే ఇంకా ఫ్యాన్స్ కి ఫ్యూయల్ ఇచ్చినట్టు ఉంటది, ఇంకా బాగుంటది అని చెప్పి మీరు మాకు ట్రై చేస్తాం. అయితే ఇప్పుడు చాలా లైట్ గా చెప్పారు, కానీ కొత్తగా ఎలా వేయగలుగుతాం టైటిల్ కార్డ్ చూస్తాం, ట్రై చేస్తాం. అండ్ చాలా థ్యాంక్స్ అన్న. ఓకే, అది ట్రై చేస్తాను. అది 50 years జర్నీ. సో ఏదన్నా జస్ట్ 1 minute ఇంకా విజువల్ ఫ్రంట్ లో కానీ సినిమా కంటెంట్ గురించి కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు దాకా మనం ఏ కంటెంట్ రివీల్ చేయలేదు. సో ఇప్పుడు ట్విట్టర్ లో అన్నిట్లో జరుగుతుండొచ్చు, ఏంటి సాంగ్ ఇంకా మనం అనుకున్నంత రీచ్ అవ్వలేదు, ఇదేది. మనం ఒకటి రిలీజ్ చేసింది మాంటేజ్ సాంగ్. సార్ డాకుగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత విజువల్స్ మీద వెనకాల మాంటేజెస్ మీద వచ్చే సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం. ఇంకోటేమో చిన్న పాపతో ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసాం. మనమేమి కమర్షియల్ సాంగ్స్ రిలీజ్ చేయలేదు. దానికి అలా రీచ్ మనం సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు ఫ్లోలో చక్కగా అందంగా ఉండే పాటలు రిలీజ్ చేసాం. మనం అసలు ఇప్పుడు దాకా సినిమాలో ఉన్నది ఏది చూపించలేదు. సినిమాలో
బాలకృష్ణ గారి సినిమా ఎలా ఉంటుందో అలాంటి అలాంటి హై అడ్రలైన్ మూమెంట్స్ కానీ, లేకపోతే ఒక ఎలివేషన్ ఉంటుంది కేజీఎఫ్ లో, ఇట్లా ఎలివేషన్స్, అలాంటి ఎలివేషన్ సీన్లు కానీ చాలా ఉంటాయి. అవన్నీ మనకి అది ట్రైలర్ లో కొంతవరకు చూపిస్తాం, ట్రై చేస్తాము. ఇంకొక మాస్ సాంగ్ ఉంది, మన కంటెంట్ వేరు. సో మీరు ట్విట్టర్లో ఇట్లో కూడా అలాంటి ఇష్యూ గొడవల్లోకి వెళ్ళకండి, ఎందుకంటే మన కంటెంట్ వేరు, మన సినిమా పడిన తర్వాత మీరు అవన్నీ చూస్తారు అసలు. సో దానికి దీనికి సంబంధం లేదు. సో దేంతో కంపేర్ చేసుకోండి. మనం అలా అది మనము ఒక జైలర్ కైండ్, ఒక విక్రమ్ కైండ్ సినిమా తీసాం అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పటికీ సో గుర్తుపెట్టుకుంటాం. మనకి ఈ కాంబినేషన్ లో పాటలు ఇంత మంచి ఇవన్నిటికంటే మన కంటెంట్, మన ఎలివేషన్స్, మన హీరో గారు ఎంత మాస్ హీరో ఎంత స్టైలిష్ గా ఎలివేషన్స్ వచ్చినాయి అవన్నీ చూసుకో. నేను ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు సీట్లోంచి నుంచుని పేపర్లు వేయటం మొదలు పెట్టినాడు, ఆపడు. ఇంకా 20 నిమిషాలు పేపర్లు వేయటం ఆపరు. అలా ఉంటది ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు పేపర్లు వేయటం ఆపరు. ఇంటర్వెల్ 20 నిమిషాలు స్క్రీన్ తగలబడిపోతుంది. వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఇదే కావాలి మాకు కూడా. అండ్ వంశీ గారు, నేను యాక్చువల్ గా ఫస్ట్ సాంగ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ హై, కానీ సెకండ్ సాంగ్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. రిపీటెడ్ లో ఇంకా ఇంకా బాగుంది. ఇప్పుడు నేను యాక్చువల్లీ మా 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 ఫ్యామిలీలో ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తుంటే మాకంటే వాళ్ళు రిపీటెడ్ గా చూస్తున్నారు. యూజువల్లీ లైక్ దే ఆర్ నాట్ రిపీటెడ్ బాలయ్య మూవీ వ్యూవర్స్ ఆయన. బట్ భగవంత్ కేసరి యాక్చువల్లీ ఆ పర్స్పెక్టివ్ చాలా మార్చింది, అన్స్టాపబుల్ భగవంత్ కేసరి. బట్ ఆ చిన్ని చిన్ని సాంగ్ వాజ్ లైక్ సో గుడ్ అన్నట్టు. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ ఇప్పుడు అంటే మనము కూడా ఇప్పుడు ఈ సినిమాకి సార్ ఆ గెటప్ వేసుకున్నాం ఒక యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి దాని మీద టైటిల్ పెట్టి దాని మీద టీజర్ ఫస్ట్ కట్ చేసాం. కానీ దట్ పోర్షన్ విల్ బి ద లాస్ట్. సినిమా సెకండ్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఆ పోర్షన్ ఉంటుంది. మిగతా అంతా ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా. బాలయ్య బాబు గారు విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ హైస్ తో బాగుంటుంది సినిమా, కమర్షియల్ సినిమా. సో ఇప్పుడు ఏదో డాకు మహారాజ్ అని టైటిల్ పెట్టారు, ఫ్యామిలీస్ కి నచ్చదేమో, అలా ఏమి ఉండదు. డాకు మహారాజ్ అని టైటిల్ ఎందుకు పెట్టామంటే ఆ క్యారెక్టర్ యూఎస్పీ. ఇప్పుడు రాజమౌళి గారు మగధీరాన్ని ఎందుకు పెట్టారు, ఆ క్యారెక్టర్ గురించి అని పెట్టారు కదా సెకండ్ హాఫ్ లో. అలా మనకి సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి దానికి డాకు మహారాజ్ అని పెట్టాము. అది ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ ఈ గెటప్ లో ఉంటారు. దాంట్లో కూడా ఆయన ఏం డెకాయిట్ కాదు, దీంట్లో కూడా ఆయన రాబిన్ హుడ్ టైపు పాజిటివ్ క్యారెక్టర్ అది. కానీ సొసైటీలో ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ పెయిన్ లో, ఆ ఎమోషన్ లో, ఆ గెటప్ లోకి వెళ్తారు ఆయన. సో అంతా పాజిటివ్ గానే ఉంటుంది. ఫ్యామిలీస్ ప్రశాంతంగా వచ్చి చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో కూడా ఈ గెటప్ వచ్చినప్పుడు కూడా ప్రజ్ఞ అందరికి, ఫ్యామిలీస్ అందరికి బాగా నచ్చే సినిమా అవుతుంది అది ఎమోషనల్ గా. థ్యాంక్స్ వంశీ గారు. మన సక్సెస్ సెలబ్రేషన్స్ అనుకోండి, సినిమాని ఎంత గ్రాండ్ గా మనం ల్యాండ్ చేస్తాం అనుకోండి, ఆ సెలబ్రేషన్స్ అన్ని యూఎస్ నుంచే స్టార్ట్ అవుతాయి హర్ష. సో డాలస్ ఈవెంట్ మీరు ఎంత గ్రాండ్ సక్సెస్ చేస్తే అక్కడి నుంచి మేము మిగతా అంతా ఫాలో అప్ చేస్తాం ఇండియాలో. డాలస్ Yeah. మటుకు విల్ మేక్ షూర్ అన్న ఇట్ విల్ బి ఎ గ్రాండ్ సక్సెస్. అదే అక్కడ అది ఎంత పెద్ద హిట్ అయితే అక్కడ నుంచి 8th యాక్చువల్లీ ఆంధ్రాలో ఈవెంట్ అనుకున్నాము. కానీ మన ఇప్పుడు దాకా సార్ కి హార్డ్ కోర్ ఏరియా అయిన రాయలసీమలో అనంతపూర్లో సార్ ఇప్పటిదాకా ఈవెంట్ చేయలేదని ఎక్సలెంట్ డెసిషన్ ఉంది అది కూడా. అనంతపూర్ కూడా బాగుంది. హ్యూజ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు యుఎస్ లో ఎంత ఊపుగా స్టార్ట్ చేస్తే నేను దాన్ని అంత బాగా ఇక్కడ ఇండియా కంటిన్యూ చేస్తాను. మీరు నంబర్ అన్న డాలస్ విల్ టర్న్ ఇంటూ బాలయ్యపురం. అంటే వంశీ గారు, యూజువల్ గా బాలయ్య మూవీ అంటేనే ర్యాలీలకి లేని సరిపోవు. డాలస్ లో 6,000 పలాసులు ఓన్లీ డాలస్ లో ఉన్న వాళ్ళకే సరిపోవు లెక్క అయితే. మేము ఇంకా వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తాం అక్కడికి. బట్ ఇంకోటి ఏంటంటే ఇది లైవ్ అయితే ఇవ్వాలండి ఎలాగైనా. లాస్ట్ టైం 50 years చేసినట్టు కాకుండా ఇది లైవ్ ఇస్తే ఇట్లా యాక్చువల్లీ లైవ్ ప్లాన్ చేస్తాను లేదు నాకు. 300 cars ర్యాలీ పర్మిషన్ ట్రై చేస్తున్నారన్న. ఇంకా హర్ష లోపల ఎంత కెపాసిటీ ఉంటారో బయట 2 times ఎక్కువ ఉండాలి. అలా ప్లాన్ చేసుకోండి. డన్ అన్న. ఆ హంగామా అలా కనబడాలి. ఒక 2-3 కిలోమీటర్ల జనం అలా ఉండాలి లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తాను. ఆటోమేటిక్ ఉంటారన్న. ఇప్పుడు పార్సల్ కలెక్ట్ చేసుకోవడానికి ఇండియా బజార్ అక్కడే, నేను ఇండియా బజార్ కి వెళ్తే అక్కడ లైన్ పార్సల్ కలెక్ట్ చేసుకోవడానికి దగ్గర 200-300 మంది ఇప్పుడు దాకా ఇండియాలో హైదరాబాద్ లోనో లేకపోతే ఆంధ్రాలో ఇప్పుడు ఈవెంట్ చేస్తే ఇలా జనం వచ్చారు అని చెప్పు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా సైడ్ నుంచి, ఇఫ్ పాసిబుల్. ఇది బాలయ్య 50 years కంప్లీట్ చేసుకున్నారు కదా మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అండ్ మీకు ఇది 50th మూవీ కదా. యాక్చువల్ గా నాది 50th మూవీ కాదండి. అదే మీ బ్యానర్. సరే చెప్పండి, పర్లేదు చెప్పండి. ఓకే ఎనీథింగ్. 50 years కంప్లీట్ చేసుకున్నారు కదా. ఇది స్పెషల్ ఇయర్ కదా యాక్చువల్ గా. అంటే నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది అనుకోండి, లేకపోతే 50 years అన్స్టాపబుల్ జర్నీ ఆఫ్ ద హీరో ఇలా వచ్చేలాగా ఏమన్నా. ఇప్పుడు నాకు ఇందాక యాక్చువల్లీ స్పేస్ లో ముందు చెప్పారు, ఒకరు ఐడియా ఇచ్చారు. సో నేను టైటిల్ కార్డ్ ని 50 years ఆఫ్ బాలకృష్ణ గారు దాన్ని ఎలా డిజైన్ చేయాలో కూర్చొని డిజైన్ చేయించి నేను యాడ్ చేయించుతాను. అది ప్రాబ్లం లేదు.
Yeah. Thank you. థ్యాంక్ యూ అండి. వంశీ గారు ఒక్క నిమిషం. సారీ, రామకృష్ణ గారు ఒక్క నిమిషం. ఇంకోటి ఫ్యానే అడిగారండి. అంటే మొన్న దేవరాకి ఆబ్వియస్లీ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని వచ్చింది తారక్కి. ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో గాడ్ ఆఫ్ మాసెస్ అంటే బాలయ్య బాబు కదా. అలా కూడా ఏమన్నా పడుతుందా టైటిల్ కార్డ్ అని అడగమంటున్నారు ఫ్యాన్స్. అంటే అదే అడిగి సార్ కి ఎలా ఇవ్వమంటే అలా గాడ్ ఆఫ్ మాసెస్ ఏమంటే అలా ఎలా ఇవ్వమంటే సార్ వాళ్ళు ముందు వచ్చేది దాని ప్రకారం డిజైన్ చేయించుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అవును. 4AM షోస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని సెంటర్స్ లో ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే మెయిన్ స్టేషన్స్ లో అలా ప్లాన్ చేస్తున్నారా అన్న? నాకు ఫ్యాన్స్ ఎంత కోఆపరేట్ చేస్తే అన్ని ఎక్కువ షోస్ పడతాయి 4 AM కి. ఓకే ఓకే అన్న. అంటే అది 500 అంటే అవని 600 అవని 700 అవని 1000 షోస్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నాకు ఎంత ఫ్యాన్ సైడ్ నుంచి ఎంత పుష్ వస్తే అన్ని షోలు అన్ని చోట్ల పడిపోతూనే ఉంటాయి, ఎక్కడ ఆగదు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే. మీరు దేవరా మూవీ కూడా చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నార్త్ సైడ్ మార్కెటింగ్ కొంచెం దేవరా టైంలో మనకి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి కదా. ఈ డాక్యుమెంటరాజు మ్యామ్ సింపుల్ మ్యామ్, ఇప్పుడు దేవరాతో కంపారిజన్ అని కాదు, ఎనీ ఫిలిం దేవరా కానీ పుష్ప కానీ కల్కి కానీ ఇవన్నీ హిందీ ప్యారల్ థియేటర్ రిలీజ్ ఉంది మ్యామ్. సో దేవర్ ప్రమోటింగ్ దర్ ఫిల్మ్ ఆన్ నార్త్ ఓన్లీ. మన సినిమా థియేటర్కల్ గా హిందీలో రిలీజ్ లేదు మ్యామ్. సో వీ వోంట్ ప్రమోట్ ద ఫిల్మ్ అప్ నార్త్. మనం ఎక్కువ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ వీటి మీద ఎక్కడైతే తెలుగు మన లాంగ్వేజ్ సినిమా రిలీజ్ అవుతుందో అక్కడ ఎక్కువ ప్రమోట్ చేసుకుంటాం మ్యామ్. దోస్ ఫిల్మ్స్ రిలీజ్ ప్యారలీ హిందీ లాంగ్వేజ్ కూడా రిలీజ్ అయింది మ్యామ్, అందుకని వాళ్ళు అక్కడ ప్రమోట్ చేసుకున్నారు. సో మనం ఇప్పుడు నార్త్ లో ప్రమోట్ చేయడం దిస్ నో పాయింట్ కదా మ్యామ్. వీ డోంట్ హ్యావ్ హిందీ ప్యారల్ రిలీజ్ కదా థియేటర్కి వెళ్ళి. థ్యాంక్స్ వంశీ. ఓకే అండి. బట్ నార్త్ ఆడియన్స్ కి చాలా బాలయ్య ఇప్పుడు బాగా లేదు ఫేవరెట్ మ్యామ్, అయిపోయారు లేదు మ్యామ్, లేదు రీసెంట్ మ్యామ్, ఐ మీన్ మూవీస్ కి. చేయగలిగిందంతా చేస్తాం మ్యామ్. కానీ ఏంటంటే ఆటలతో కంపేర్ చేసుకోకండి మ్యామ్, ఎందుకంటే అది హిందీ థియేటర్కల్ రిలీజ్ ఉన్న సినిమాలు అవన్నీ ప్యారలల్ గా. బెంగళూరు సార్, కొంచెం బెంగళూరు లో మనకి థియేటర్ దొరికే చాలా ఇష్యూస్ గా ఉంటాయి. కొంచెం ఈసారి మంచి థియేటర్స్ ఎలాంటే భగవంత్ కేసరికి చాలా బెంగళూరులో నేనెంత అభిమానో సాయి కొరపాటి గారు కూడా అంతే అభిమాని. బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ సాయి కొరపాటి గారే. సో ఏమీ అన్యాయం జరగదు, అద్భుతంగా రిలీజ్ అవుతుంది సినిమా, ఏమి టెన్షన్ పడకండి. ఇంకొక క్వశ్చన్ సార్, మనకి డాకు మహారాజు సీక్వెల్ ఉంటుందా, స్టాండ్ అలోన్ మూవీనా సార్? అలాగే మీరు మూవీ సార్. మీరు ఎలా బాలకృష్ణ గారికి అభిమాని అయ్యారో కొంచెం చెప్తారా సార్? మాకన్నా అభిమాని ఎవరైనా ఎలా అవుతారు సార్? ఆయన మాస్ ఇమేజ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన ఆ పవర్ఫుల్ స్టేచర్ చూస్తే ఎవరైనా మనకి మనం ఇది మన బ్లడ్ లో ఉంటది కదా, అది దాన్ని ఎలా. వంశీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సంక్రాంతికి మందే అది మనకి సినిమా క్రిస్ప్ రన్ టైమ్ తో కట్ చేయండి. సినిమా ఫస్ట్ హాఫ్ 1 hour 10 minutes ఉంది, సెకండ్ హాఫ్ 1 hour 14 minutes. ఇంతకంటే క్రిస్ప్ కావాలా చెప్పండి? లేదండి, అంటే సెకండ్ హాఫ్ వీరసింహారెడ్డికి మనకి ఏమైందంటే ఎమోషన్ సీన్స్ ఎక్కువైన ఇట్లా కంప్లైంట్ ఉంది. మనకి ఆ కంప్లైంట్ లేకుండా కాదు చెప్పాను కదా మీకు, ఫస్ట్ హాఫ్ 1 hour 10 minutes ఉంది, సెకండ్ హాఫ్ 1 hour 14 minutes ఉంది. ఇంతకంటే క్రిస్ప్ సినిమా ఉంటుందా చెప్పండి ఈ మధ్యకాలంలో? అది చాలా మీకు ఒక సినిమాలో ఒక సీన్ కూడా ఈ సీన్ ఎందుకు ఉంది అని అనిపించదు. ప్రతి సీన్ కి కంటెంట్ లో ఉంటది, లేదా ప్రతి సీన్ లో ఒక సీన్ తర్వాత ఒక సీన్ లో హై అన్న ఉంటది, ఎలివేషన్ అన్న ఉంటది, ఎమోషన్ అన్న ఉంటది. ఒక సీన్ వేస్ట్ సీన్ అని ఉండదు సినిమాలో. మీరు ఏం టెన్షన్ పడకండి. సినిమా మీకు ఆయన ఇందాక అన్నట్టు మీరు జైబాలయ జైబాలయ అని అరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్.